బాబు గారు మీరే కాపాడాలి, నన్ను మీరే రక్షించాలి. ఏయ్ డైమండ్, ఏంటి నీ దొంగేడుపులో అని అడుగుతున్నా? మా జలగన్నను చూసుకుని దేవుళ్ళంటి మిమ్మల్ని అనరాని మాటలంటూ నోటికొచ్చిన బూతులన్నీ తిట్టాను. పాపిష్టిదాన్ని, నన్ను మన్నించండి బాబు గారు. ఇదిగో చూడు కూజా, నువ్వు నన్ను తిట్టినా నేను పెద్ద పట్టించుకోలేదు. పెద్ద చిన్న మంచి చెడు అనేది నీ విఘ్నతకే వదిలేసా. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు బాబు గారు? ప్రజల సొమ్ముగా చేశావు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశావు. రాజకీయాలన్న తర్వాత చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయిగా, మీరిలా తప్పులు పట్టుకుంటే ఎలా చెప్పండి? చిన్న చిన్న తప్పులు కాదు, అధికార మదంతో చేయకూడని తప్పులు చాలా చేశావు. ఐరన్ లెగ్ చట్టాన్ని చేతిలోకి తీసుకొని రెచ్చిపోయావు. నిజమే కాని బాబు గారు, మీరు తలుచుకుంటే నన్ను కాపాడొచ్చు కదా. మా తొర్రిపళ్ళ నాని భార్యను కూడా మీరు అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టేశారు. మీరు మా ఆడవాళ్లపైన జాలి చూపిస్తారు బాబు గారు, నాకు తెలుసు. మహిళలంటే నాకు గౌరవం, కానీ నీలాంటి వారు మహిళా లోకానికి కళంకం తీసుకొచ్చారు. అంటే నా పైన కనికరం చూపరా మీరు? ఒక్కటి గుర్తు పెట్టుకో, చట్టం ఎవరికి చుట్టం కాదు, దాని పనది చేసుకుని పోతుంది. మీ జబర్దస్త్ యాక్టింగ్లు నా దగ్గర కాదు, టీవీ షోస్ లో చేసుకోమా. అది కాదు బాబు గారు, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ అని విఐపీల దర్శనాల పేరిట నేను నొక్కేశానని, ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంలో కూడా అవకతవకలు జరిగాయని నన్ను గట్టిగా బుక్ చేసేశారుగా. వాటన్నిటిలోని తప్పులు చూశాకనే, ఫైల్ మొత్తం రెడీ చేశాకనే నిన్ను లోపల వేయాలని ఫిక్స్ అయ్యాం. బాబు గారు, అసలు దీనంతటికి సూత్రధారి పాత్రధారి మా జలగన్న. మీరు నన్ను టార్గెట్ చేస్తే ఎలా? నాకన్నీ తెలుసులేవమ్మా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందులో హస్తం ఉన్న ప్రతి ఒక్కరిపైన చర్యలుంటాయి. బాబు గారు, నన్ను కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి. ఎంత లేదన్నా మీ పార్టీ నుండి వచ్చిన దాన్నే కదా. తప్పు చేస్తే నా పార్టీలో ఉన్న వాళ్ళనైనా అరెస్ట్ చేయిస్తా. అసలు నిన్ను ఎప్పుడో అరెస్ట్ చేయాలి. ఇంకా ఎందుకు ఆ కోజాని బొక్కలో వేయడం లేదని మా వాళ్ళు నన్ను ఒక్కటే అడుగుతున్నారు. అది కూడా నిజమేలే బాబు గారు, మీరు ఇంకా ఎంతో కొంత చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కాబట్టే మా ఆటలు సాగుతున్నాయి. అందుకే ఇక నీ డ్రామాలు నడవవు. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నాకు ఓటు వేయడం మానేస్తారు మా వాళ్ళు. అసలు ఎవరిని క్షమించినా పర్లేదు గాని నిన్ను గుట్కానా నేనే మాత్రం వదలొద్దంటున్నారు. అయితే ముందు గుట్కా గాని లోపలేసేయండి బాబు గారు, తర్వాత ఎప్పుడైనా నా సంగతి చూడొచ్చులే. అంటే ఈ లోపు నువ్వు దేశం దాటేస్తావా అని అడుగుతున్నా? లేదు బాబు గారు, ఈ మధ్య నాకు హెల్త్ సరిగ్గా లేదు. నేను పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి. అసలు మీ వైసీపీ బ్యాచ్ కి అరెస్టులు అంటే చాలు ఎందుకు ఒక్కొక్కరికి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయని అడుగుతున్నా. మీ వేషాలు డ్రామాలు అన్నీ తెలుసమ్మా. 40 years ఇండస్ట్రీ ఇక్కడ, ఇక నీ పని అయిపోయింది ఖబర్దార్. అంటే నన్ను వదిలిపెట్టరా? ఇంకా నాకు శ్రీకృష్ణ జన్మస్థానమే గత. జలగన్నా.